श्रीगुरुभ्यो नमः। हरि ओम। हम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। सर्वं श्रीरामदूत हनुमत् अनुग्रहगणाख्यवलसित्यर्थం। కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఎటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి ఏ గ్రహాన్ని ఆరాధిస్తే వీళ్ళకి కలిసి వస్తుంది, పైగా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ తమ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఎటువంటి మూలమంత్రాన్ని మనం జపం చేయాలి అనేటువంటి విషయంలో పరిశీలన కనుక మనం చేసుకున్నట్లయితే, ముందుగా ఎవరు కన్యా రాశిలోకి విచ్చేస్తారు అనగా ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి విచ్చేస్తారు. ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను హనుమత్తారాధన చేయడం అత్యంత విశిష్టమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ఆలోచన విధానం అన్నీ సమతుల్యంగా ఉన్నా సరే, ఎవరో థర్డ్ పర్సన్ వల్ల మీ పనులన్నీ కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు తగ్గిపోతారు. తగ్గి మీ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా అణిచుకుని ఎందుకులే గొడవ అవుతుంది అని చెప్పి బాధాయుక్తంతో మీలో మీరు భ్రమించి ఇబ్బంది పడి మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా అణగదొక్కునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఖచ్చితంగా పొన్నూరు హనుమత్ దేవాలయ దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ హనుమత్ దేవాలయ దర్శనం సంవత్సరంలో ఖచ్చితంగా 2 సార్లు దర్శనం చేయండి. ఈ 2 సార్లు దర్శనం కూడా శనివారం చేయగలిగితే అద్భుతంగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి పొన్నూరు హనుమత్ దేవాలయంలో తమలపాకుతో పూజ గావించడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అంత దూరం మేము వెళ్ళాం గురువు గారు అనుకుంటే గనక భద్రాచలంలో రామదర్శనమైనా చేయండి. అది కూడా మా వల్ల కాదు గురుగారు, కాలమాన పరిస్థితుల ప్రకారంగా తక్కువలో మాకున్నటువంటి వాతావరణంలోనే లేదా మా ఇళ్ళ దగ్గర చేసేటువంటి ఏదన్నా ఒక కార్యక్రమం చెప్పండి అనగా, కన్యా రాశి వారు ఖచ్చితంగా మంగళవారము శనివారం 2 రోజులు కూడా 54 లెక్కండి. ఒక మాల అంటే 108, అందులో సగభాగం 54. రిపీట్ 54. ఈ 54 తవలపాకులు తీసుకుని మంగళవారం కానీ శనివారం రోజు కానీ శ్రీరామదూతాయ నమః, హనుమతియే నమో నమః అని చెప్పి ఒక్కొక్క తవలపాకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. బ్రాహ్మణోత్తముడు ఉంటే గనక అతని చేత అష్టోత్తర నామాలతో ఒక్కొక్క నామంతో స్వామివారి దగ్గర ఈ యొక్క తవలపాకుని ఉంచే ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు సింధూరాన్ని, హనుమత్ సింధూరాన్ని నేతిలో రంగరించుకుని వృత్తలాకారంగా ధరించండి. ఈ కన్యా రాశి వారు కుదిరినంత వరకు కూడాను ఏదన్నా ఆవుకి మినుములు నానబెట్టి, కేజీ-పావు మినుములు నానబెట్టి శనివారం ఆవుకి కేజీ-పావు మినుములు, 2 అరటి పళ్ళు తినే విధంగా ఏర్పాటు చేయండి. ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా పైగా ఆరోగ్యంగా ఈ 2 విషయాలు సమతుల్యం అనేటువంటిది వచ్చేటువంటి జూలై 3వ తారీఖు తర్వాత కలిసి వస్తుంది. ఈలోగా ఖచ్చితంగా భద్రాచల దర్శనం కానీ లేదా పొన్నూరు హనుమత్ దేవాలయం కానీ మీరు దర్శనం చేయవలసిందే. గురువింద గింజల మాల కానీ లేదా ప్రతిరోజు ఒక 5 గురువింద గింజలు మీ యొక్క పాకెట్లో పెట్టుకోవడం శత్రునాశనం లేకుండా
మీ వాతావరణం ఎక్కడైతే మీరు ఒక ప్రెస్ మీట్కి కానీ లేకపోతే ఒక సమస్య పరిష్కరించడానికి కానీ మీరు వెళ్తున్నప్పుడు మీ మాటకి ఎదురు లేకుండా ఉండడానికి ఈ యొక్క గురువింద గింజలు ఉపయోగపడుతుంటాయి. పైగా కన్యా రాశి వారికి అవకాశాలు ఉన్నా తమ యొక్క మాటకి విలువ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది కాబట్టి శనివారం ఉపవాసం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఉగాది వరకు కూడా నేను చెప్పేటువంటిది ఉగాది వరకు కూడా రెగ్యులర్గా ఈ కన్యా రాశి వారు ఆచరించండి. పైగా ఈ కన్యా రాశి వారు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఆగస్టు తర్వాత లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త ఆగస్టు తర్వాత మాత్రమే వినడం ఖచ్చితం. కొంత స్తోమత ఉండి నేను చేయగలుగుతాం గురువు గారు అనుకున్నటువంటి వారు ప్రతిరోజు కూడా 5 పర్యాయాలు హనుమత్ చాలీసా పఠనం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ హనుమత్ చాలీసా పఠనం అనేటువంటిది తూర్పు ముఖంగా మీరు కూర్చుని ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని కాస్త మిశ్రి అందులో ఉంచి ఒక ఎండు ఖర్జూరం పెట్టి మీ యొక్క మధ్యవేల్ని ఆ యొక్క నీటిలో ఉంచి శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 5 పర్యాయాలు చెప్పి సర్వం శ్రీరామానుగ్రహిత్యర్థం అని చెప్పుకుని హనుమత్ చాలీస 5 సార్లు చదవండి. చదివిన తదనంతరము ఆ నీటిలో సగభాగాన్ని ఏదైనా చుట్టుమొదట్లో పోసి మిగిలిన సగభాగం మీరు స్వీకరించి ఖర్జూరం తినేయండి. శనివారం మాత్రం ఏకభుక్తం, ఒక పూట మాత్రమే మీరు భోజనం ఆచరించాలి, రెండో పూట భోజనం ఉండదు. ఇలా చేయగలిగితే కన్యా రాశి వారు మీ యొక్క స్థితిగతులు, మీ మనోవాంఛన, మీ వ్యాపారానికి కావలసినటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి స్థితిగతులు పొందుతూ ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా నవగ్రహాల్లో సూర్యుడిని ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. మీ శరీరంలో విటమిన్స్ లెవెల్స్ అనేటువంటి తగ్గిపోవడం, నీరసం ఎక్కువగా రావడం, తొడ నరాలు అదేవిధంగా భుజాలకి సంబంధించినటువంటి ఈ చేతి భాగాలు లాగడం అనేటువంటి ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి నవగ్రహాల్లో సూర్యుడిని ఆరాధించడం అనేటువంటిది వీరు అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ జపాకుసుమ సంకాసం కశ్యపేయం మహాజుతిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పుకోండి 21 పర్యాయాలు. ఒకవేళ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మీరు దేవాలయానికి వెళ్ళకపోతే ఇంట్లో అన్నా సరే ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించుకోండి. ప్రతిరోజు ఈ కన్యా రాశి వారు ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. సోమవారం, అదేవిధంగా బుధవారం, శనివారం ఈ 3 రోజులు కూడా రాణి రంగు వస్త్రాన్ని ధరించండి, లేదా లైట్ పింక్ కలర్ వస్త్రాన్ని కానీ లేదా ఒక కర్చీఫ్ని కానీ చేతులు ధరించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు హనుమత్ సింధూరాన్ని నేతిలో రంగరించి అడ్డంగా ధరించండి. శ్రీరామదూత హనుమతయే నమో నమః అని పఠించడం అత్యంత శ్రేయస్కరం. వీరు స్ఫటికమాలని ఈ సంవత్సరం అంతా కూడా మెల్లో ఉంచుకోవడం అత్యంత శ్రేయస్కరం. పైగా కన్యా రాశి వారికి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఆచరణకి వెళ్ళే టైంలో ఇబ్బందులు కలగడం,
అనేటువంటిది సర్వసాధారణంగా ఉంటుంది. ఈ ఇబ్బందులను అధిరోహించడానికి, మీరు అనుకున్న పనులు అవ్వడానికి హనుమత్ అనుగ్రహం తప్ప మిమ్మల్ని ఈ సంవత్సరంలో వేరే దేవతామూర్తి అనుగ్రహించేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి పొన్నూరు హనుమత్ దేవాలయాన్ని ఈ సంవత్సరంలో అంటే ఉగాదిలోగా 2 సార్లు దర్శనం, అందులోనూ శనివారం దర్శనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విషయాన్ని మాత్రం కన్యా రాశి వారు మర్చిపోకండి. పైగా ఈ సంవత్సరంలో కన్యా రాశి వారు కుదిరినంత వరకు పక్షులు ఈ పిట్టలు వీటికి తాగడానికి నీళ్లు కానీ లేదా ధాన్యం కానీ వేయడం అనేటువంటి అత్యంత శ్రేయస్కరం. ఆరోగ్యం విషయంలో వచ్చేటువంటి 27వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మీరు ఎంతవరకు హనుమధ్యానం చేస్తారో దాని ఆధారంగా మీ యొక్క ప్రమాదం అనేటువంటిది తప్పేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. పైగా ఇప్పటి వరకు ఈ కన్యా రాశి వారి యొక్క జాతక పరివర్తనం అంతటినీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పరిపూర్తిగా తెలుసుకోండి. సర్వం పరమేశ్వరార్పితం.